ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. సీతానాగులవరం గ్రామం రైతుల జీవితాల్లో వెలుగులు నింపటమే మా లక్ష్యం. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి. ఈరోజు మార్కాపురం సాహసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి తర్లపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయ విధానాల్లో పెరటి తోటల పెంపకంపై సంబంధిత అధికారులతో ముందుగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ గతంలో 5 ఏళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రమన్ని విధాల దివాలా తీసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల యజమానులను రాష్ట్రానికి రానివ్వకుండా మోకాలడ్డుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన జరిగిందన్నారు. అన్ని విధాలంభివృద్ధిలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం జిల్లాగా ప్రకటించడంలో వివక్షత చూపించారన్నారు. అప్పట్లో మేము ప్రతిపక్షంలో ఉండి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకుని జిల్లా సాధన కోసం సుమారు 63 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగిందన్నారు. ఆ సమయాలలో పోలీసులతో మమ్ములను దీక్షలు చేయకుండా లాఠీలను ఉపయోగించి మాపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల్లోని ప్రజలు బాగా ఆలోచించి ఏ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏ ప్రభుత్వం ఉపయోగపడటం లేదని గమనించాలన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానాన్ని చూసి వైఎస్సార్ పార్టీ వాళ్లు జీర్ణించుకోలేక కోటి సంతకాల సేకరణ అనే నినాదంతో మెడికల్ కాలేజీలపై గ్రామాన తప్పట్లతో మేడతాళాలతో రేగుతున్నారన్నారు. అలాంటి వారికి మీరెతగిన బుద్ధి చెప్పాలని కోరారు. కూటమి ప్రభుత్వం పైమేదరాభిమానాలు ఎల్లవేళలా ఉన్నట్లయితే రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతు సోదరులందరూ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటములాన భూమితో పాటు మన ఆరోగ్యాలు కూడా చెడిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. పూర్వం వ్యవసాయదారులు ఎలా పంటలకు ప్రకృతి విలువలతో కూడిన ఎరువులను ఉపయోగిస్తున్నారో వాటిని వాడి ఆదాయంతో పాటు మనోగ్యాలు కాపాడుకోవాలి అన్నారు. సీజనల్గా పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కలిగే విధంగా ప్రభుత్వం కలిగిస్తుందన్నారు. సంబంధిత అధికారులను రైతులు పండించే పంటలపై వారి సలహాల ప్రకారం ఎరువులను ఉపయోగించి లాభసాటిగా మారాలన్నారు. రైతు డీలా పడినట్లు అయితే దేశమన్ని విధాలంస్టుపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నిరందిస్తారన్నారు. ప్రతి రైతు డిమాండ్తో కూడిన పంటలను సాగు చేసుకోవాలన్నారు. వ్యవసాయ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రిటెక్ లాంటి పరిస్థితి కల్పించిందన్నారు. రైతులు బాగుపడాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి విధానాలను అలవర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ పరిశ్రమలను 1, 7, 5 నియోజకవర్గాలలో ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే గారు అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తుంది అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను సంబంధిత అధికారులతో నమోదు చేయించుకుని కరువుకాటకాలు సంబంధించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి పసలు బీమా లాంటి పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో సూపర్ హిట్ అయింది అన్నారు. 20 లక్షలుద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి ఏ ప్రభుత్వం మంచిదో మీరే బేరోజు చేసుకోవాలన్నారు. ప్రజా తీర్పుకు మించిన తీర్పు మరొకటి లేదన్నారు. అనంతరం పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల వాంఛాన మార్కాపురం జిల్లాగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి గ్రామ మహిళలు, టీడీపీ నాయకులు ఘనంగా క్షీరాభిషేకం చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ పక్క మెడికల్ కాలేజ్, ఈ పక్క హైవే, ఈ పక్క నాగులవరం, ఈ 4 ప్రాంతాల వరకు మన టౌన్ విస్తరిస్తే మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారాలు బాగా జరుగుతాయా జరగవా? మన పొలాలకు కానీ రేట్లు వస్తాయా రావా? అలాగే మన పిల్లల చదువులకు మంచి కాలేజీలు వస్తాయా రావా? ఇక్కడ ఏ అధికారులు పనిచేయాలన్నా మంచి స్కూళ్లు కావాలని కోరుకుంటాం. జిల్లా కేంద్రమైనప్పుడు పెద్ద స్కూళ్ళని అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. అప్పుడు పెట్టినప్పుడు వాళ్ళ అధికారుల పిల్లలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, అందరూ కూడా మంచి స్కూళ్ళలో చదువుకునేదానికి అవకాశాలు ఉంటాయి. పెద్ద స్కూల్స్ లో జిల్లా ఏంటంటే బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దగ్గర 44 పైసలకు ఆఫీసులు వస్తాయి. రోజుకు 70-80 వేల మంది టౌన్కి వస్తూ ఉంటారు ఈ 4 నియోజకవర్గాల నుంచి.
వచ్చినప్పుడు చిన్న బీడీ కొట్టు కానించి, కూల్ డ్రింక్ షాప్ కానించి, బట్టల షాప్ కానించి, బంగారు షాప్ వరకు బ్రహ్మాండంగా వ్యాపారాలు ఉంటాయి. మరి ఇన్ని మేళ్ళు ఆశించి మన వెనుకబాటుతనం పోగొట్టేదానికి మనం జిల్లా కావాలి, జిల్లా చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తే ఆ రోజు కనీసం ఒక్క రోజు కూడా అడగల, ఒక మాట అడగల, ఒక్కళ్ళు కూడా బయటపడలా. ఎందుకంటే ఎవడన్నా జిల్లా కావాలని అడిగితే వాళ్ళ తాట ఆడ తీస్తారో, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారో అని చెప్పి వాళ్ళు ఒక్కడు నోరు మీద పని చేయాలి. కానీ పుల్లలు పెట్టి వాసన చూడటం కరెక్ట్ గా, పుల్లలు పెట్టి వాసన చూడటం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? దీని కరెక్ట్ అంటారా? మంచి అందామా? ఈరోజు పథకాలు చక్కగా జగనన్న కాలంలో బ్రహ్మాండంగా ఇచ్చినారన్నది. ఏ పథకం మీకంటే తక్కువ ఇస్తున్నాం? ఏ పథకంలో మీకంటే తక్కువ ఇచ్చాం? ఏ పథకంలో నష్టం వస్తా ఉంది? నువ్వు 3000 పెన్షన్ ఇస్తే మేము 4000 ఇస్తున్నాం. నువ్వు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు, మేము గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. మీ మాదిరి ఇంటికి ఒక్కలేమని చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత మాట్లాడలేదు. అన్నదాత సుఖీభావ నువ్వు ఎంతమందికి ఇస్తే అంతమందికి నువ్వు 12,000 ఇస్తే మేము 20,000 ఇస్తా ఉన్నాం. మా స్త్రీశక్తి మహిళలందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాం, అన్న క్యాంటీన్లు జరిపించాం. ఇంకా 16,25,000 కోట్ల రూపాయల డబ్బుల్ని పెట్టుబడుల రూపంలో తెచ్చి 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించేదానికి తిరుగుతా ఉన్నాం. ఆల్రెడీ వస్తా ఉన్నాయి కంపెనీలు. మరి ఏం తక్కువ చేశాం? దేంట్లో తక్కువ చేస్తా ఉన్నాం? ఇన్ని పథకాలు ఇచ్చుకుంటూ మరొక పక్క ఇన్ని రకాలుగా మన ప్రాంత ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవిస్తూ ఏ ప్రాంత ప్రజలకు ఏం అవసరమో తెలుసుకునే అవసరానికి అనుగుణంగా పనిచేయటం అనేది మా నాయకుడు చేస్తున్న తప్ప. మన నాయకుడు పడుతున్న కష్టాన్ని గుర్తించి ఎవరైనా శబాస్ అంటారు, కానీ మీ మాదిరిగా ఆడిపోసుకోలేదే మేము. ఆ రోజైనా మేము మీరు చేసే దాంట్లో అవినీతి ఉన్నాయని చెప్పినాం, కానీ మీరు చేసేది బాగలేదని మేము అనలేదు. మీరు ఇచ్చిన పథకాలు ఇచ్చారు, కానీ మాట మీద నిలబడి ఇవ్వమన్నాం. మీరు ఇవ్వలేదు. ఆ మాటకు తప్పినారని తెలుసుకునే ప్రజలు మాకు ఇచ్చారు అధికారాన్ని. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వర్గానికి న్యాయం చేసుకుంటూ వస్తా ఉన్నాం. అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలని చూస్తా ఉన్నాం. ఎప్పుడు ఏ అవసరమైనా స్పందిస్తామని చెప్తా ఉన్నాం, స్పందించాం. మా నాయకుడు మాకు ఒక క్రమశిక్షణగా మమ్మల్ని తిప్పుతా ఉన్నారు. మీ మాదిరిగా ఆడోళ్ళ మీద రాళ్ళేపీలేదు, మీ మాదిరిగా రఫా నడుపుతామని మేము ఎక్కడా అనలేదు. మీ మాదిరిగా ఈ మండల ప్రజల రైతుల యొక్క కడుపులు కొట్టలేదు. ఎవరు కడుపులు కొట్టారో, ఎవరు మంచి చేశారో, ఎవరు మంచి చేయాలని చూస్తా ఉన్నారో, ఎవరు మీ కీడును కోరుకున్నారో ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకులు మన ప్రజలు కాదు. కొల్లు స్టార్ట్ అయ్యి సంకలు కొట్టుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళు అట్టా ఇట్టా అని మాట్లాడుతున్నారు. ఆయనకు ఇస్తాం సమాధానం. ఇంకా టైం ఉంది, ఈ రోజు రేపట్లలో ఆయనకు కూడా ఇయ్యాలి. ఎందుకంటే తెలిసి రావాలి ఎవరు ఏంటి, మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మనం ఎందుకు మాట్లాడుతున్నాం, మనం ఎంతవరకు మాట్లాడాలా, ఈ ప్రజలకు ఎంతవరకు మనం న్యాయం చేశాం అనేది వాళ్ళకి తెలియాలి. ఈరోజు ఏం లేకుండా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే సరిపోయిందా? చంద్రబాబు గారు పేరు పెట్టుకుంటే మీకు ఎందుకు అంతరాడు ఊరనేస్తారు? మీరు ఎందుకు అంతరాడు మీరు జగనన్న కాలనీలు పెట్టుకున్న రోజు మేమేం అడగలేదే, మేము ఏ రోజు చంద్రబాబు కాలనీలను పెట్టుకోలేదే. మేము చనిపోయిన ఎన్టీఆర్ గారి పేరు పెట్టుకున్నాం, ఇలాంటి చనిపోయిన ఇంకో నాయకుడి పేరు పెట్టుకున్నాం. మరి మీరే కదా ఆ సంస్కృతికి నాంది పలికింది. మరి మీరు పెట్టుకున్నప్పుడు మేము ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసినటువంటి మేము ఈ ప్రాంత ప్రజల పట్ల నమ్మకంతో విశ్వాసంతో మేము పేరు పెట్టుకుంటే మీరు ఎందుకు కోరలేకపోతా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ జిల్లా అయితే మొత్తం స్వరూపమే మారిపోతా ఉంది.
ఎక్కడ పట్టినా ఈరోజు జిల్లా 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 అయింది జిల్లా అయిందని ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి ఆస్తులు పెరిగాయి. ఈరోజు 40 లక్షల రూపాయలు అమ్మే పొలం ఈరోజు ₹1,00,00,000 చెప్తా ఉన్నారు. 25 లక్షల రూపాయలు చేసే ఇల్లు 50 లక్షలు చెప్తా ఉన్నారు. 3,000 అమ్మేటువంటి గజం 10,000 పోతా ఉంది. మరి మన ప్రాంత ప్రజలు బాగుపడటానికే కదా ఇవన్నీ జరుగుతా ఉంది. మరి వాళ్ళు బాగుంటే మీరు ఎందుకు కోరలేకపోతా ఉన్నారు? మీరు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నారు? మాకైతే అర్థం కావట్లేదు. అందుకని ప్రజల్ని కూడా నిశితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అసలు ఎవరు మన యొక్క ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఎవరు? మన భక్షకుడు ఎవరు? మన ప్రాంతాన్ని అడ్డంగా నాశనం చేసింది ఎవరు? తర్లువాడు మండల ప్రజలకు జరిగినంత అన్యాయం ఆ వైసీపీ పార్టీ పుణ్యాన మరి ఏ ఒక్కరికి కూడా జరగల. గ్రీన్ ఫీల్డ్ హైవే మన తర్లువాడు మండలం గుండా దగ్గర పోతలపాడు దాటి గజ్జలకొండ మీదకి పోతుంది. ఆ రోడ్డు హైవే 40 కిలోమీటర్ల పొడవున మన మార్కాపురం, తర్లువాడు, కొరకనమెట్ల మండలాల గుండా పోతుంది. ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే పోతే ఆ రోడ్డు పక్కన ఉన్న పొలాలు 50 లక్షలు పలుకుతాయి. ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం.